మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న అతి భారీ వర్షాలకు కృష్ణమ్మ పోటెత్తుతుంది. ఎగువ నుండి వరద కొనసాగుతుండటంతో కృష్ణా బేసిన్లోని ప్రధాన జలాశయాలు జలకళను సంతరించుకుంటున్నాయి. ఆల్మట్టి, నారాయణపూర్, జురాల, తుంగభద్ర ప్రాజెక్టుల నుండి 1,80,000 క్యూసెక్ల ఇన్ఫ్లో శ్రీశైలంకు వస్తుంది. దీంతో శ్రీశైలం పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులకు చేరడంతో 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువన నాగార్జున సాగర్కు 1,06,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. భారీ వరదలకు కృష్ణానదిపై ఉన్న ప్రధాన జలాశయాలన్నీ నిండుకుండల్ని తలపిస్తున్నాయి. కృష్ణా బేసిన్లోని తాజా జల సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వర్షాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి భారీగా వరద కొనసాగుతోంది. ఇక కృష్ణపట్ట ప్రాంతంలో ఉన్నటువంటి ఆల్మట్టి, నారాయణపూర్, జూరాలతో పాటు తుంగభద్ర నుంచి 1,76,000 క్యూసెక్ల నీరు శ్రీశైలం డ్యాంకు వచ్చి చేరుతుండడంతో కాసేపటి క్రితమే ఏపీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 4 గేట్లను పైకెత్తి 10 అడుగుల మేర 1,08,000 క్యూసెక్ల నీటిని ఇటు నాగార్జున సాగర్ డ్యామ్ వైపుకు 4 గేట్ల ద్వారా కిందికైతే వదులుతున్నారు. ఇక మరొక వైపుకు శ్రీశైలంలోని కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రం ద్వారా 65,000 క్యూసెక్ల నీరు కూడా ఇటు నాగార్జున సాగర్ వైపుకి వస్తుండడంతో మొత్తం 1,76,000 క్యూసెక్లకు పైగా నీరు నాగార్జున సాగర్ డ్యామ్ వైపుకి వస్తుంది. దీంతో ఇక కృష్ణమ్మ పరుగులు తీస్తుండడంతో ఈ ప్రాంత రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణానది నుంచి 1,76,000 క్యూసెక్ల నీటిలో ఇప్పటి వరకు నాగార్జున సాగర్కి చేరుతున్న నేపథ్యంలోనే గడిచిన వారం రోజుల నుంచి దాదాపు 13 ఫీట్ల మేర కూడా ఇప్పటి వరకు నాగార్జున సాగర్ డ్యాంలో అయితే నీరు చేరిందని చెప్పొచ్చు. ప్రస్తుతం 590 అడుగుల పూర్తి స్థాయి నాగార్జున సాగర్ నీటి మట్టానికి 530.50 అడుగుల మేరకు నీరు వచ్చి చేరింది. దీంతో ఇక 540 ఫీట్ల మేర కనుక నీరు వస్తే ఖచ్చితంగా కుడి ఎడమ కాలువలకు నాగార్జున సాగర్ ఆయకట్టు పరిధిలో 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఇటు 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఇక సమాయత్తమవుతున్న పరిస్థితి ఉంది. ఇక ఇప్పటికే నాగార్జున సాగర్ ఎడమ కాలువకు తాగునీటి అవసరాల కోసం 3,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. అదేవిధంగా కుడి కాలువకు కూడా మరొక 3,000 క్యూసెక్ల నీటిని వదులుతుండడంతో కూడా ఆ ప్రాంత చెరువులను నింపుతూ తాగునీటి అవసరాలకైతే వినియోగిస్తున్న పరిస్థితి ఉంది. ఆగస్టు మొదటి వారంలో నీటి విడుదల చేశారు. 540 అడుగుల మేర నాగార్జున సాగర్ డ్యాంలోకి నీరు వస్తే కనుక కుడి ఎడమ కాలువలకు 264 టీఎంసీల నీటిని సాగునీటి కోసం విడుదల చేసేందుకు అధికారులు అయితే ఓవైపు సమాయత్తమవుతున్నారు. కేంద్ర జలశక్తి వనరుల శాఖ ఆధ్వర్యంలో ఇక నాగార్జున సాగర్ డ్యామ్ మెయింటెనెన్స్ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం కొనసాగుతూ వస్తుంది. 2 రాష్ట్రాల మధ్య నెలకొన్నటువంటి జల వివాదానికి సంబంధించి కూడా ఈసారి ముందుగా నీరు వస్తుండడంతో కూడా ఇక 2 రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా నీటిని పంచుకుంటూ వ్యవసాయంతో పాటు ఇక సమీప 600 నుంచి 700 గ్రామాలు అదేవిధంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు తాగునీటిని కూడా విడుదల చేయడమే కాకుండా ఇటు నాగార్జున సాగర్లో కూడా విద్యుత్ ఉత్పత్తికి అయితే ఓవైపు అధికారులంతా కూడా సమాయత్తమవుతున్న పరిస్థితి ఉంది. ఇక మరొక వారం 10 రోజుల్లో 540 ఫీట్లను దాటి ఎగువకు నీరు వస్తే కనుక 7,500 క్యూసెక్ల నీరు ఇటు నాగార్జున సాగర్ ఎడమ కాలువకు అదేవిధంగా మరొక 7,500 క్యూసెక్ల నీరు కుడి కాలువకు ఇచ్చేందుకు అధికారులు అయితే పూర్తి స్థాయిలో సమాయత్తమవుతున్న పరిస్థితి ఉంది. ఇక ఇప్పటికే నాగార్జున సాగర్ పొట్టిచలమ నుంచి 3,000 క్యూసెక్ల నీరు, 900 క్యూసెక్ల నీరు ఎస్ఎల్బీసీ ద్వారా తాగునీటి అవసరాల కోసం విద్యుత్ ఉత్పత్తి ద్వారా కూడా కొంత నీరైతే ఇక కృష్ణా బేసిన్లో కింది ప్రాంతానికి అయితే వెళ్తుంది. ఇక దీంతో పులిచింతల వద్ద కూడా కొంత వాటర్కి సంబంధించినటువంటి సందడి అయితే నెలకొందని చెప్పొచ్చు. పులిచింతల నిండితే ఆ తర్వాత ప్రకాశం బ్యారేజ్ వైపుకు ఆ నీరంతా వదిలేందుకు కూడా ఓవైపుకు కృష్ణపట్ట ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాజెక్టుల అధికారులంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలని మూసి నుంచి వస్తున్నటువంటి నీటి దృష్ట్యా కూడా ఎవరు కూడా చేపల వేటకి వెళ్ళొద్దంటూ అధికారులు అయితే సూచించారు. ఇక హైదరాబాద్లో కురుస్తున్నటువంటి వర్షాలు కావచ్చు అదేవిధంగా ఉస్మాన్ గంజ్ ప్రాంతంలోంచి వస్తున్నటువంటి వరద నేపథ్యంలో కూడా మూసి పరివాహక ప్రాంతం మొత్తం కూడా 641 అడుగులకు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో కూడా ఇటు దిగువన ఉన్నటువంటి వ్యవసాయ రైతులు కావచ్చు అదేవిధంగా నల్గొండ జిల్లా నకరేకల్తో పాటు మిర్యాలగూడ, వేములపల్లి, వాడపల్లి వరకు ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా అప్రమత్తంగా ఇప్పటివరకు ఉండాలంటూ జిల్లా కలెక్టర్లు అయితే సూచనలు చేసిన నేపథ్యం ఉంది. ఇక పసిఫిక్ మహాసముద్రంలో నెలకొన్నటువంటి న్యూట్రల్ లెనినో ప్రాబ్లంతో కూడా ఇక జూలై నెల మొత్తం వర్షాలు కురుస్తాయని చెప్పి ఆశాభావం వ్యక్తం అవుతుండడంతో కూడా ఇక రైతులంతా కూడా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో వ్యవసాయం వైపుకి అయితే మొగ్గు చూపుతున్నారు. కృష్ణా బేసిన్లో వస్తున్నటువంటి వరదల నేపథ్యంలో నాగార్జున సాగర్కి ఈరోజు రాత్రి వరకు 1,76,000 క్యూసెక్ల నీరు సాగర్ డ్యాంలోకి వచ్చే అవకాశం ఉంది. అలా వస్తే కనుక ప్రతిరోజు 2 నుంచి 3 టీఎంసీల నీరు నాగార్జున సాగర్ డ్యాంకు చేరితే 540 అడుగులు దాటేందుకు మరొక వారం రోజుల సమయం మాత్రమే పడుతుంది. జూలై ఎండింగ్ వరకు పూర్తి స్థాయిలో సాగర్ డ్యామ్ నిండితే కనుక ఈ ప్రాంత రైతులకు ఈ కారుతో పాటు అంటే ఖరీఫ్తో పాటు రబీ సీజన్కి కూడా నీరు ఇచ్చేందుకు అవకాశం ఉంటుందని చెప్పి ఇక వ్యవసాయానికి సంబంధించిన నిపుణులు అయితే చెప్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన పరిస్థితి అయితే ఉంది. ఇది ప్రస్తుతం నల్గొండ జిల్లా నాగార్జున సాగర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ అప్డేట్. విజువల్ న్యూస్.